రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో జారీ చేస్తున్నామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులను సిబ్బందికి తెలియకుండా మాయం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దానికి ఇష్టం లేకపోతే తమకి వ్యతిరేక పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే దాన్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక 22A అని ఒక సెక్షన్ పెట్టేసి ఆ భూములు అమ్ముకోవడానికి కొనుగోలు చేయడానికి లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ పొందడానికి అవకాశం లేకోకుండా మరి 22Aలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఒక టైం ఫ్రేమ్తో ఫలానా సమయం లోపల ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ లేదా డేట్ మాత్రం నాకు తెలియదు, ప్రతి నెల 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల్లో మీ భూమి మీ హక్కు రాజముద్రతో మీ పట్టాదారు పాస్ పుస్తకాలు అనే నినాదంతో ఆ విధమైన స్లోగన్తో ప్రతి నెల 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆలోచిస్తారని చెప్పేసి నాకు ఉన్న సమాచారం. కాబట్టి ఆ 22A కానివ్వండి, ఇంకా ఫారెస్ట్ రెవెన్యూ వివాదాలు కానివ్వండి, లేకపోతే అధికారపూర్వకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి చేసుకున్న రిజిస్ట్రేషన్లు కూడా క్యాన్సిల్ చేయాలి. మీరు కూడా వచ్చి ఉంటారు, చాట్రాయి మండలంలో ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే, ఒక 2 కూతురు 2 కొడుకులు 4 5 ఉంటే ఒక కుమారుడు తనకున్న అధికారంతో తనకున్న అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ నేతలతో సంబంధాలతో తను రిజిస్ట్రేషన్ దీంట్లో చేసుకుంటాం. ఏది రెవెన్యూ రికార్డ్స్లో మార్చేసుకుంటారు ఒకరి పేరు మీద, ఆ రెవెన్యూ రికార్డ్స్ ఆధారంగా అమ్మేసుకుంటాం కూడా చేసుకుంటాం. సో ఈరోజు కలెక్టర్స్కి అధికారాలు ఇచ్చారు. అటువంటి దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ కానివ్వండి ఇవన్నీ పెడితే పోలీస్ కేసు పెట్టి వాటిని రద్దు చేసి రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాం.